ఒక 10 నిమిషాలు ఆయన వాక్యం యథార్థంగా చదివిన వ్యక్తిగా ఉన్నావా? ఎందుకంటే కనీసం ఒక రోజుకి 10 నిమిషాలు వాక్యం చదివినాడు ఒక సంవత్సరానికి బైబిల్ని ఒకసారి ముగిస్తాడు. దట్ ఈస్ అన్ యావరేజ్ క్యాలిక్యులేషన్. ఒక రోజుకి 10 నిమిషాలు నువ్వు కనీసం వాక్యం చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగిస్తావు. 80 సార్లు బైబిల్ చదివి ముగించారు. ఇక్కడ ఎవరైనా చెప్పగలరా నేను 24 సార్లు బైబిల్ చదివి ముగించానని? నేను ఒక్కడే ఉన్నానా? అది నా 20 సంవత్సరాల ముందు. నా 20 సంవత్సరాలకి నేను 21 సార్లు చదివి ముగించా. పట్టుదల. దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి, ఆయన నియమం, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. ఏది దేవునికి ఇష్టం లేదు, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవుడు చేయమంటున్నాడు, ఏది దేవుడు చేయొద్దంటున్నాడు. ఈరోజు ఎంతమందికి కేవలం బైబిల్ అంటే పేజ్ నెంబరు, చాప్టర్ నెంబరు తీసి ఈరోజు పేజ్ నెంబర్ చాప్టర్ నెంబర్లో చేయగాని యేసుప్రభు అక్కడ పేజ్ నెంబర్ పలానా చాప్టర్ నెంబర్ పలానా కాదు. వాక్కు హృదయంలో చక్కబడాలండి. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ నుండి, మీ జీవితం విలువైంది. మీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న తలంపులు ఘనమైనవి. ఆయన రాకడ సమీపం ఉంది. ఆయన కొరకు సాక్షులుగా నిలబడాల్సిన బాధ్యత మనది. ప్రకాశించే జీవితం, వెలిగే జీవితం, ఫలించే జీవితం కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఈ రక్షణని ఎక్కడ అజాగ్రత్తగా తునీకరించకుండా రక్షించబడిన మనము మన రక్షణ కార్యము క్రియ మనలో ఉన్న రక్షణ జాగ్రత్తగా కొనసాగిస్తున్నామా చూసుకుంటూ, మన పేరు ఇంకా జీవగ్రంథంలో రాయబడి ఉందా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటారు ఒకసారి జీవగ్రంథంలో రాయబడితే ఇంకెప్పటికి పోదేమనుకుంటారు. కాదు, జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే కొట్టడానికి అవకాశం ఉందా లేదా? ఈరోజు మన పేరు జీవగ్రంథంలో నిశ్చయిత ఉందా? నమ్మి బాప్తిజం పొందో రక్షణ అనుగ్రహించబడుతుంది. రక్షణతో ప్రారంభించబడుతుంది క్రైస్తవ జీవితం, ముగిస్తాం కాదు. పరిశుద్ధాత్మతో ప్రతి దినము క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ నీలో, ద డ్యూనమస్ పవర్ నీలో నుండి, నీలో దేవుడు ఉద్దేశించిన కార్యం నీ జీవితంలో నుండి నీవు కనబరచాలని దేవుడు ఆశపడుతున్నాడు.